నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకొచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి తాజాగా ఆధారాలు దొరకాయని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్ తో పాటు డీఎస్పీ పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైన తెర వెనుక మాత్రం మరికొందరు అత్యున్నత స్థాయి పోలీసు అధికారులున్నట్టు తెలుస్తుంది. వారి మౌఖిక ఆదేశాల మేరకే ఆ ఐపీఎస్ నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించినట్లు సమాచారం. అయితే ఇంతవరకు సిట్ దర్యాప్తు మాత్రం ఐపీఎస్ అధికారి ప్రమేయంపై ఆధారాల సేకరణ వరకే పరిమితమయ్యేట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరింత ముందుకెళితే అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర నిగ్గుతేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు సిట్కు లభ్యమైన ఆధారాల మేరకు 2022 నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికల్లో భారత అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా చేసేందుకు ఫార్చునర్ వాహనం వినియోగించారు. వాహనానికి ఎస్కాట్ గా వ్యవహరించిన కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. ఆ ఐపీఎస్ అధికారితో పాటు స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఎస్పీ ఆదేశాలతోనే తాను ఆ వాహనానికి ఎస్కాట్ గా వ్యవహరించినట్లు కానిస్టేబుల్ సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. నల్గొండ టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన కానిస్టేబుల్ అప్పటి తతంగాన్ని సిట్కు పూసగుచ్చినట్లు వివరించారు. మరో 2 కానిస్టేబుల్ సైతం తమ వాంగ్మూలాల్లో ఇదే విషయాన్ని ధృవీకరించారు.